ఇప్పుడు ఇంకొక అడ్లు ఏంటంటే ఇప్పుడు ఇలా సరే ఎట్టగట్ట ఈయన బ్రాండ్ని ఉపయోగించి ఆయనకున్న గుడ్విల్ని ఉపయోగించి ఎంతో తీసుకొస్తారు అనుకున్నాం. ఇప్పుడు రేపు మళ్ళీ వచ్చే నెలలో ఈ నెలాఖరు నుంచి మరి జనాల్లోకి వెళ్తానని నేను అంటున్నాను. మరి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే పేడకాళ్ళాపి ప్రజలు ఇంగిత జ్ఞానం ఉండి కడుక్కొని తినే వాళ్ళైతే పేడకాళ్ళాపి కొట్టి మొహాన్ని కొట్టాలి. చీపురు కట్టలోనే పేడకాళ్ళాపి పెట్టి కొట్టాలి వైసీపీని. మళ్ళీ భవిష్యత్తులో మొహాలు చూపించుకోండి. కానీ ఇండస్ట్రియలిస్టులు ఆలోచిస్తారు గ్రౌండ్ లెవెల్ ఏంటి పొలిటికల్ స్థిరత్వం అనేది చూస్తారు కావాలి. 100% చూస్తారు. ఎందుకు చూడరు? వాళ్ళకు ఉండే ఇప్పుడు ఇవాళ ఏజెన్సీస్ ఎక్కడికక్కడ సర్వే ఏజెన్సీస్ ఉన్నాయి కదా సిఎస్ గారు. ఏవో 10 లక్షలు ఇచ్చో 1 కోటి రూపాయలు ఇచ్చో ఒక సర్వే చేయమంటే ఏముందని 1000 కోట్ల రూపాయలు ఉండే వాళ్ళకి ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది అనుకోండి, పెద్ద పెద్ద దేశంలోనే ఉన్న సర్వేలు వాళ్ళు చేసి అమ్ముతూ ఉంటారు కూడా, ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లం ఉంది, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని. అట్లా మీడియా కూడా ప్రెజెంట్ చేస్తుంది కదా. బీబీసీలో పెద్ద పెద్ద నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా వార్తలు ఎప్పటికప్పుడు చేస్తారు కదా. ఎడిటర్లు వీళ్ళందరూ ఉంటారు కదా, అనలిస్టులు వీళ్ళు ఉంటారు కదా. వాళ్ళు తెలుసుకోకుండా వస్తారు. వాళ్ళు అంత అమాయకుల ఒకవాళ్ళు లక్షల కోట్ల కంపెనీలు నడిపే వాళ్ళకి ఎంత తెలివితేటలు ఉండాలి. ఈ అల్పస్థాయి అండి ఉడకూపులు ఇవన్నీ కాదు. నేను అదే అంట, చంద్రబాబు గారి ఉపేక్ష తగదో, ఆ కలుపు మొక్కల నిర్మూలన జరగాలి రాజకీయంగా. ఓ ప్రొఫెసర్ గారు ఏమంటారంటే, ఆయన పేరు చెప్పడానికి నాకు కూడా అంత ఇష్టం లేదు, లోకేష్ గారు ఈ పారిశ్రామికవేత్తలు రావడానికి కొంచెం ఆలోచిస్తున్నారు, మళ్ళీ జగన్ వస్తాడేమోనని చెప్పి, బట్ మేము గ్యారంటీ ఇచ్చాం రాసేస్తాం రాడని చెప్పి అని ఆయన ఏదో అన్నాడని ఒక రిపోర్ట్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని అసలు ఎవరు ఆ విధంగా మిమ్మల్ని అడిగారు ఇండస్ట్రియలిస్టులు, అది చెప్పాలనేది ఒకటి ఆయన పాయింట్. అసలు ఇండస్ట్రియలిస్టులు అసలు పొలిటికల్ సినారియోని చూడరు, పెట్టుబడులు పెట్టేస్తారు అని అంటాడు ఆయన. అసలు ఆ ప్రొఫెసర్ ఎక్కడ ప్రొఫెసర్, దేంట్లో చేశాడు ప్రొఫెసర్గా? ముందు చెప్పానంటే ప్రొఫెసర్గా చేసేవాడు పోరంబాకు వావుడు ఎందుకు? ప్రొఫెసర్ అని ముందు పెట్టుకుని ప్రొఫెసర్ అని పెట్టుకున్నాడు. హుందాతనం ఉండదు దాని. ఆ వర్డ్ ప్రొఫెసర్ అంటేనే దానికి ఒక పెద్ద హుందాతనం. డాక్టరేట్ ప్రొఫెసర్ అని పెడితే ఒక అంతర్జాతీయ స్థాయిలో ఆ సమాజం గౌరవిస్తుంది. అడ్డమైన వాళ్ళు వాళ్ళ డాక్టర్లను ముందు పెట్టుకుంటాం, ప్రొఫెసర్లను పెట్టుకుంటాం, సొల్లు కక్కటం, ఆ మైకులు అంతా సొల్లుతో తడిసిపోయేటట్టు వాగటం, సొంత యూట్యూబ్ ఛానల్ పెడతాం ప్రొఫెసర్లను పెట్టుకుని. ఏ పోరబోగాళ్ళందరూ ప్రొఫెసర్లను పెట్టుకుని ప్రొఫెసర్లు వాళ్ళు మాట్లాడేదానికి ఒక శాంక్టిటీనా? దీనికంటే వాళ్ళు మాట్లాడే దానికంటే మూసినది చాలా పవిత్రంగా ఉంటుంది. కానీ వాళ్ళని ఆదరించే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఉంటారండి. ఎందుకు ఆయన ఏమో చట్టసభల్లోకి ఉన్నారు, సరే. ఆ తర్వాత వామపక్ష వాజాలం కూడా ఉంది ఆయనకి. ఆయన లాంటి వాళ్ళు కూడా అసలు పారిశ్రామికవేత్తలు ఇవన్నీ ఎందుకు చూస్తారు, మీరు వాళ్ళు పెట్టుబడులు చేస్తారు అలాగే ఇదంతా చేస్తున్నారు అంటాడు సిఎస్ గారు. ఈ పెయిడ్ ఆర్టిస్టుల గురించి మనం మాట్లాడటం అనవసరం. వాళ్ళు పెయిడ్ తెలుసు, అందరికి ప్రపంచానికి తెలుసు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు వాళ్ళు కళ్ళు మూసుకుని మమ్మల్ని ఎవరు చూడలేదు అనుకుంటున్నారు. సమాజానికి మొత్తానికి తెలిసి వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, వీళ్ళు ఎవరెవరు ఏ ఛానల్లో మాట్లాడుతున్నారు, ఎవరెవరికి ఎంతెంత నెల వెళ్తుంది, వీళ్ళ కూతురు పెళ్లికి విశాఖపట్నంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, హోటల్ రూమ్లు ఎవరు పెట్టారు ప్రపంచానికి తెలియదా? ఎవరు తాగగలరు? మా సొలుగెక్కితే అయిపోయిందా? టీవీల ముందు కూర్చుని మైకుల ముందు కూర్చుని విపరీతంగా సొలుగెక్కితే అయిపోతుందా? ఆత్మవంచనండి ఇదంతా. పేరుకేమో వామపక్ష భావజాలం చేయడం, వెళ్ళి సంకనాకడం, మోచేతి నీళ్ళు తాగటం. ఆయన ఏమంటాడంటే ఆ వీడియోలో, పెట్టుబడులు తీసుకురావడం చేతకాక 2029లో కూడా జగన్మోహన్ రెడ్డిని రాకుండా గేమ్ ఆడుతున్నారు అని అంటాడు. అసలు వీడికేం సంబంధం అండి? 7 తెలంగాణలో ఏడమని నీడు మేధా సంపత్తి మొత్తాన్ని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, మరి ఆ రోజు రాష్ట్ర విభజన కోసం ఏడిచాడు కదా. ఆ 7 పేర్లు ఇక్కడ ఆడవాలి, అక్కడ ఎందుకు పక్క రాష్ట్రం గురించి? నువ్వు పుట్టి పెరిగింది తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ దీని మీద మాట్లాడినాడు. నువ్వు మనుగడలోకి వచ్చిన తెలంగాణ ఉద్యమం పేరుతో నువ్వు దాని గురించి వేడిసేది ఏదో నీ ఏడుపులో ఉంటే తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడు. పక్కన ఆంధ్ర రాష్ట్రం గురించి నువ్వేడో మాట్లాడటానికి? అంటే రుణం తీసుకుంటున్నావు, అక్కడ మోక్షేతి నీళ్ళు తాగేవు కాబట్టి, వాళ్ళకు నీ కూతురు పెళ్లి చేశారు కాబట్టి వాళ్ళకి నువ్వు పెంపుడు కుక్కలాగా ఇజ్ మాస్టర్ వాయిస్ లాగా మారుతున్నావా? పేరుకు వామపక్ష భావజాలం పెట్టుకుని ఏంటి ఇది వామపక్షం అంటారు, దీన్ని పక్షపాతం అంటారు. ఏంటో పక్షపాతం గురించి మాట్లాడేది. దీంట్లో మళ్ళీ లోకేష్ డిప్యూటీ సీఎం అనే దాన్ని కూడా జోడించారు. అవుతాడండి. వీడికి వచ్చిన నష్టం ఏంటి చెప్పండి? ఎవరికి వచ్చిన నష్టం? ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి అయితే వీళ్ళకి నష్టమా? ఎవరికి నష్టం చెప్పండి? అది పార్టీ అంతర్గతమైన విషయం, ప్రభుత్వం అంతర్గతమైన విషయం. ఆ ఉప ముఖ్యమంత్రి పోస్ట్ అనేది 6,000 లాంటిది మనకే తెలుసు. ఆ ఉప ముఖ్యమంత్రి అనే సంబోధన లేకపోయినా మంత్రే. ఉప ముఖ్యమంత్రి అంట మూలాన వచ్చే పెద్ద ఇదేమీ లేదు, ప్రోటోకాల్ సపరేట్ ప్రోటోకాల్ ఏమీ లేదు కదా. ఎందుకు వీళ్ళకి అంత కడుపు అంట ఆక్రోషం ఎందుకు? ఎదటాడి ఇంటో పెళ్ళి అయితే వీళ్ళ బ్యాండ్ మేళాలు కొట్టుకున్నట్టు ఎందుకు? వీళ్ళ బాధ ఏంటి? వీళ్ళకి వచ్చే నష్టం ఏంటి చెప్పండి? కూటమి నిలబడదని అంటారు. ఎందుకు వీళ్ళు పెళ్లికి పిలిచారు? వీళ్ళని ఏమన్నా అక్షంతరం ఏమని వీళ్ళు ఆశీర్వదించమని ఏమన్నా పిలిచారా? వీళ్ళకి ఎందుకంత కడుపు మంట ఉక్రోషం? నిలబడుతుందా? నిన్ను ఎవడు పిలిచాడు? నిన్ను ఏమైనా అడిగాడు సలహా?
పవన్ కళ్యాణ్ గ్రాఫ్ని తగ్గించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఈడెవడండి ఈ మునమోపేడుపులు వీళ్ళకి ఎందుకు అసలు? వాళ్ళ బాధలు పడుతున్నారు. వీళ్ళు ఏమైనా పిలిచి బొట్టెట్టారా? నువ్వురా బాబు నువ్వు వచ్చి నువ్వు సలహా చెప్పు, ఆంధ్ర రాష్ట్రం గురించి నువ్వు చెప్పు, మాకేమన్నా నువ్వు కూర్చుని ఏమన్నా చెప్పని ఈ మునమోపుల్ని ఏమన్నా అడిగారా? వీళ్ళు ఏడుపు లేదు, వీళ్ళు ఏడుచుకోకుండా ఈ మునమోపు ఏడుపులు ఎందుకంటే మునమోపు ఏడుపులే అనాలేండి. మరి అంతకుమించి తక్కువ భాషతో మాట్లాడితే ఈ అదవులకు ఇది చేయట్లేదు. మరి తప్పట్లా మరి మాట్లాడక నా పోటాడు. అసలు డిప్యూటీ సీఎం కాదు, డైరెక్ట్ సీఎం చేస్తే బాగుంటుంది కదా అని ఒక సలహా కూడా ఇచ్చారు. చేస్తారు. ఈడెవడు మాట్లాడితే చేసుకుంటారేమో. ఈడికండి నొప్పి. ఈడు ఎవడండి అసలు? వాడింటే ఆడిని ఏడుచుకోమనండి. ముఖ్యమంత్రిని చేస్తాడు, ఉప ముఖ్యమంత్రి చేస్తాడు. తెలుగుదేశం పార్టీ అంతర్గతమైన విషయం అది, వాళ్ళు చూసుకుంటారు. ఒకవేళ ముఖ్యమంత్రిని చేయాలంటే రేపు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. అసలు వాళ్ళు ముఖ్యమంత్రి అయిన ఆ మాట ఎందుకు వస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ఆయనే ఇది కదా. ఇవాళ ఎందుకు లేనిపోయిన క్రియేషన్ వీళ్ళందరూ దాని ఆ పేరు పెట్టుబడులు రాకూడదు ఆంధ్రప్రదేశ్ కానీ కుట్ర అనుకోవచ్చుగా. 100% ఆంధ్రప్రదేశ్ని వీళ్ళు సర్వనాశనం చేద్దామనే భాగంలోనే వీళ్ళందరూ మాట్లాడే తీరు, దాంట్లో సందేహం ఏముంది? వీళ్ళందరూ కూడా కాలకోట నాగుల్లాగా తయారైన ఆంధ్ర రాష్ట్రం మీద. దీని వెనక చాలా కొన్ని వర్గ ప్రయోజనాలు కొంతమంది కూడా ఉన్నారండి. వాళ్ళందరూ కూడా రకరకాల టమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రయోగిస్తారండి. ఏ నిమిషాన్ని వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అమరావతిని చంపేయాలని, తెలుగుదేశాన్ని రూట్అవుట్ చేయాలనేది వీళ్ళందరిది ఎక్కువ మంది కొంతమంది ఉన్నారు. కొన్ని శక్తులు మీకు తెలిసిన వాళ్ళే. ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళెవరూ కూడా అంత సేఫ్టీ జోన్లో లేరు నేను అనుకుంటాం. ఎందుకంటే రకరకాల ఫోర్సెస్, నెగిటివ్ ఫోర్సెస్ అన్నీ విజృంభిస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా, విశ్లేషకుల పేరుతో, జర్నలిస్టుల పేరుతో, తర్వాత కొన్ని మత సంస్థల పేరుతో వీళ్ళందరూ కూడా పగబట్టారు. పవన్ కళ్యాణ్ మీద కూడా అదే సిట్యుయేషన్. పవన్ కళ్యాణ్ గారి మీద కూడా పడతారు వాళ్ళు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక రకంగా మిస్లీడ్ చేసేసి ఎట్టా అన్న చేసి భంగం చేసి, కూటమి దీనికి భంగం చేసి ఆయనతో ఏదైనా జెండా ఎగరేపిచ్చేసేసి విజయాలని చూస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి అవకాశం ఇస్తారని నేను అనుకోను, ఎవరు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే మరో భంగం జరుగుతున్నది, ఆయనకు కూడా నష్టం. అది హుందాతనానికి కానీ, లేకపోతే ఆయనేం తొందరపట్ల ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కానీ ఇంకోటి ఆయనకేం లేదు. చెప్తున్నాడు కదా, చాలా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అర్హుడు అంతే. అసలు ఎందుకు ముఖ్యమంత్రి అనే పేరు ఎందుకు వస్తుంది? లోకేష్ ముఖ్యమంత్రి అనేది ఎందుకు నాన్ సెన్స్ ఇదంతాను. చాలా హుందాగా జరుగుతుంది, వాళ్ళ మధ్య సయోధ్యతతో నడుస్తుంది. ఎస్, దేర్ ఆర్ మెనీ లూప్ హోల్స్, పరిపాలన కొన్ని లోటుపాట్లు ఉంటున్నాయి అని సరిదిద్దుకోవాలి. అయితే అటువంటి మాట్లాడటంలో తప్పేమీ లేదు. ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడతాం, తప్పుగా మాట్లాడాలి కదా. రాష్ట్రం బాగుండాలి అని. అప్పుడు ఈవెన్ వైసీపీ కాదండి, ఏ పార్టీ ఇక్కడ టీఆర్ఎస్ ఉన్నా కూడా రాష్ట్రం గురించే మాట్లాడుతుంది తప్పించి మనకేముంది దాంట్లో? ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి కానీ అది వీళ్ళకి ఎందుకు అంత దుగ్ధ, ఎందుకు కడుపుమంట? అల్పస్థాయి భాష అండి, వాళ్ళ గురించి మాట్లాడటం అనవసరం. సో ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఒక ఫీలింగ్ కల్పించాలని వాళ్ళ ప్రయత్నం అండి. వాళ్ళ చేతిలో మీడియా ఉంది, అక్రమంగా దోసుకున్న డబ్బు ఉంది, దేనికైనా సిద్ధం. అది ఇప్పుడు చెన్నారెడ్డి గారు ఉండగా 400 మందిని హతమార్చిన పదవి కోసం 400 మందిని చంపేసిన చరిత్ర కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చిన పార్టీ అది, శక్తులు అవన్నీ. వాళ్ళని సమర్థించే వాళ్ళు కూడా అటువంటి అదవులే ఉంటారు. ఏముంది, అదవులంటే తప్పే ఉందిలేండి, అంత మంచి గౌరవంగా